నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విచారణ జరుగుతూ ఉంది. ఫైనల్ గా మరి మీరేం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? అలాగే ఈ కార్ రేస్ అంశంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది అవినీతి జరిగింది, మనీ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా రిమాండ్ కూడా కోరుతామంటున్నారు. మరి ఏం చెప్తారు? అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అంటే ముందు నుంచే అనుకుంటున్నారు కదా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి ఏదో ఒక చెత్త కేసు పెట్టి. సో ఇది ఒక కేసు ముందు పెట్టి 1 ఇయర్ నుంచి కేటీఆర్ గారిని టార్గెట్ చేయడం జరిగింది. కేవలం ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చేష్టలు ఎన్నో చేసి ఒక 5-6 సార్లు వాళ్ళు కేసు అది పెట్టి, అంటే కేసులు కానివ్వండి ఇంకేదో ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అండ్ ఇది కూడా సక్సెస్ కాదని మాకు తెలుసు. అండ్ మోరోవర్ దీని మీద ఎటువంటి అవినీతి లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంని, హైదరాబాద్ బ్రాండ్ని పెంచడానికే కేటీఆర్ గారు ప్రయత్నించారు ఒక మంత్రిగా. ఎందుకంటే అట్లాంటి రేస్ అయినా కానీ ఇంకేమైనా అయితే కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, తెలంగాణ రాష్ట్రంకి కొద్దిగా బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఒక మినిస్టర్ గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఒక చిన్న చిన్న లోపాలు ఎత్తి చూపి, అంటే పాలసీ ఇష్యూస్ని లేవనెత్తి యాక్చువల్గా ఒక పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు ఒక మంత్రి కానివ్వండి, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు వారికి అన్ని పవర్స్ ఉంటాయి యూజువల్గా, ఆ పవర్స్ని యూటిలైజ్ చేసుకొని. సో పాలసీ మేకింగ్స్ అవన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల పని. సో దాంతో నష్టం అవుతుందా లాభం అవుతుందా అనేది వాళ్ళు చూసుకోవాల్సిన పని. కేటీఆర్ గారు కేవలం తెలంగాణ రాష్ట్రం మంచి జరుగుతుంది, హైదరాబాద్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రపంచంలో పెద్ద పెద్ద వేరే వేరే దేశాలు కూడా ఈ కాంపిటీషన్ ఈ రేస్ గురించి ఎంత కృషి చేసినా కూడా కేటీఆర్ గారి కృషితోటి మన హైదరాబాద్కి ఫస్ట్ టైం ఇది రావడం జరిగింది. సో దాంతో ఒక 50 కోట్లు హెచ్ఎండిఏ నుంచి ఖర్చు చేసిన 700 కోట్లు మనకి లాభం కూడా చేకూర్చే ప్రయత్నం అయితే కేటీఆర్ గారు చేసిండ్రు. అది క్లియర్గా అన్ని న్యూస్ ఛానల్ మీడియా ముఖంగా చెప్పారు. అండ్ అసెంబ్లీ సాక్షి కూడా నేను చర్చకు రెడీ ఉన్నా, అది ఎట్లా చేసి ఏంటిది అనేది క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ఒక మంత్రిగా నేను డెసిషన్ తీసుకుని, ఒక గవర్నమెంట్కి ఆ పవర్స్ ఉంటాయి తెలంగాణలో ఒక మంచి చేయడానికి డెసిషన్ తీసుకొని, సో ఆ విధంగా నేను డెసిషన్ తీసుకున్నా తప్ప ఎక్కడ కూడా అవినీతి లేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అండ్ న్యాయపరంగా మేము డెఫినెట్గా దీన్ని ఎదుర్కొంటాము. ఇంకొక అంశం, నిన్న ఒక చర్చ జరిగింది. అంటే ఐఏఎస్ అరవింద్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు చెప్పడం వల్ల నేను ఈ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేశాను, ఆయన అనుమతితోనే నేను ట్రాన్స్ఫర్ చేశా, నాకు ఎటువంటి సంబంధం లేదనేది. మరి దీనికి ఏం చెప్తారు? అంటే కేటీఆర్ గారే చెప్పారు ఈ మాట. మీరు మీ మీడియా ముఖంగా ప్రెస్ మీట్లలో అన్ని వేదికల ద్వారా వారు చెప్పడం, ఒక మంత్రిగా నేను డెసిషన్ తీసుకున్నాను, నాకు ఆ పవర్ ఉంటుంది కాబట్టి నేను ఆ నిధులు ఆ రేస్కి నేను ఉపయోగించమని చెప్పి నేనే చెప్తే వాళ్ళు చేశారని చెప్పేసి వారు స్వయంగా ఒప్పుకున్నారు. ఇక్కడ దాచుకునేది ఏం లేదు, వారే స్వయంగా చెప్పడం జరుగుతుంది. సో వారు చెప్పింది కూడా కరెక్టే, కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి మేము చేసినాము. అది కూడా దాంట్లో అవినీతి లేదు. ఏ డాక్యుమెంట్స్ అయినా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇదేమి ప్రైవేట్గా చేసుకున్న ఒప్పందం కాదు. ప్రభుత్వంకి అందరికీ తెలిసిన విధంగానే అన్ని డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అండ్ మొన్న వాళ్ళని ఏసీపీ విచారణకు పిలిచినప్పుడు కానివ్వండి, దానికి ముందు కేసు బుక్ చేసినప్పుడు దేని మీద బుక్ చేసారు, అసలు ఏ డాక్యుమెంట్స్కి కేటీఆర్ గారిని ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారని ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా పిలవడంతో మేము కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. కోర్టు కూడా కొద్దిగా అంటే ఫైనల్ డెసిషన్ కాదు, ఇన్వెస్టిగేషనే కాదన్నప్పుడు ఫైనల్ డెసిషన్ కాదు, ప్రభుత్వం మీద కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము కోర్టు ద్వారా అడ్వకేట్స్ అండర్లో ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి మేము కోరుతున్నాము అంటున్నాం. చూస్తున్నాం మీ బీఆర్ఎస్ భవన్ చుట్టూరు కూడా పోలీసులు రావడం జరిగింది. అంటే ఈ రోజు విచారణ అనంతరం అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి తీసుకుంటారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ నిజంగా రిమాండ్కి తీసుకుంటే, కస్టడీలోకి తీసుకుంటే ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ నాయకులు నెక్స్ట్ కార్యాచరణ పరిస్థితి ఏముంటుంది? ఇంకా గట్టిగా మేము కొట్లాడతాం, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది ఒక చిన్న కేసు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, నేను తెలంగాణ రాష్ట్రం బాగు కోసమే నేను ఇది చేశాను తప్ప దాంట్లో ఎటువంటి అవినీతి లేదని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పారు. మాకు కేటీఆర్ గారి మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఆయన ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు. డెఫినెట్గా ఆయన క్లీన్ చిట్ తోటి న్యాయస్థానంలో ఈ కేసు గెలిచి వస్తారని నమ్మకం మాకుంది. ఇన్ కేసు అరెస్ట్ చేశారంటే మేము ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం. డెఫినెట్గా ఆయన ఇది కాకపోయినా ఏదో ఒక పిచ్చి కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి అయితే చూస్తూనే ఉన్నారు. ఎన్నో సందర్భాలలో ప్రయత్నం చేశారు, ఎక్కడ సక్సెస్ కాలేదు. దీన్ని ఇన్వెస్టిగేషన్ పేరులో కస్టడీకి తీసుకునే ఆలోచన ఉందని కూడా మాకు తెలుసు. డెఫినెట్గా వాళ్ళు తీసుకుంటే కూడా ముందు కార్యాచరణ మా కేటీఆర్ గారు ఆల్రెడీ పొద్దున్న చెప్పారు, నిన్న చెప్పారు, కార్యకర్తలు ఎవరు కూడా మీరు మనోధైర్యాన్ని కోల్పోకండి, వారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో
మన తిరుపతి ఇష్యూ అయింది. ఇప్పుడు దాని గురించి ఎవ్వరు మాట్లాడతలేదు. ఇది ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా కేటీఆర్ గారిని ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండే ఆలోచన ఉంది. ఇప్పుడు అక్కడ ఎంతో మంది తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. దాని గురించి మీడియా ఎక్కడ చూపించట్లేదు, కంప్లీట్ గా కేటీఆర్ గారి మీదనే చూపిస్తుంది. సో ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. మొన్న జరిగిన అల్లు అర్జున్ ఇష్యూ మీద అసలు ఆయనకు సంబంధం లేని విషయంలోనే ఆయన మీద కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటనలో ఇప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడినరు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు? ప్రభుత్వం లోపాలని కప్పిపుచ్చడానికి, వాళ్ళ మీద కూడా ఇవన్నీ డైవర్ట్ కాకుండా ఉండడానికి ఇక్కడ కేటీఆర్ గారి ఇష్యూని బాగా హైలైట్ చేసి దాని అన్ని ఇప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. శిష్యుడు ఏమంటారు, గురువు చెప్పిండు, శిష్యుడు దాన్ని ఫాలో అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. అవుట్ రైట్ గా కేటీఆర్ గారి ఇష్యూయే మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో అన్ని కేటీఆర్ గారి ఇష్యూ నడుస్తుందని, ఎక్కడ కూడా తిరుమలలో జరిగిన ఇష్యూ మీద ఇక్కడ ఎటువంటి డిస్కషన్ లేదు. దాని మీద ప్రభుత్వం కానీ ఎవరు కూడా స్పందించలేదు. సో అన్నిటిని కంప్లీట్ గా 1 year నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఏం చేసినా, ఎక్కడ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కూడా మేము మాత్రం కామ్గా ఉండేది లేదు. ఇంకా ఎక్కువ మేము ఫైట్ చేస్తాం, ప్రజల పక్షాన మేము పోరాడతాం. అండ్ మా నాయకుడికి ఇంత ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ ఉన్న ప్రజలు, మా క్యాడరే కాదు, బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్సే కాదు, పబ్లిక్ కూడా ఇదంతా గమనిస్తుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేర్చకుండా ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ.